హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒక చాకలోని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉన్నాయట. ఇక వాటి ఇద్దరిని రెండింటిని పెంచుకుంటూ ఉంటే ఇక గాడిద బట్టలు మోస్తుంది కదా. గాడిదలు బట్టలు మోస్తుందని ఇక కుక్క అట్టిగానే ఉంటుంది అని పాపం గాడి బాగా కష్టం చేస్తుంది కదా అని బట్టలు పని చేస్తుంది కదా అని కుక్క ఏం పని చేస్తలేదు కానీ గాడిదని మంచిగా చూసుకున్నాడట, మంచిగా తిండి పెడుతున్నాడట. కుక్కకు ఇక సగం కడుపు పెట్టుకుంటా దాన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడట. ఇక ఓ రోజు ఇక అట్లా ఉండంగా ఓ రోజు రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడతారు అన్నట్టు. ఇటు మంచిగా వండుకుంటాడు. దొంగలు పడి ఆయన బట్టలు అవి ఇంట్లో సామాన్ ఎత్తుకపోవడానికి దొంగలు వస్తే ఆ గాడిద చూసి కుక్కతో అంటదట, అరే మిత్రమా, ఆ దొంగలు వచ్చిర్రు, నువ్వు నువ్వు అరుస్తే మన యజమానులు ఎత్తాడు, జాగ్రత్త పడతానని అంటే ఆ కుక్క అన్నదంట, నేనెందుకు అరుస్తా, నాకు అన్నం సక్క నీకు పెట్టినట్టు నాకు పెడుతుండా అన్నం, ఇట్లా ఎత్తనే ఒకసారి బుద్ధి వెళ్తుంది, కానీ ఒకసారి దొంగలు పడని ఏం కాదు, అప్పుడే తర్వాత నన్ను ఎట్లా చూసుకోవాలో ఆయనకు అర్థమవుతుంది అని కుక్క అంటుందట. మిత్రమా, నువ్వు చేసే తప్పు, నీకు లేకపోతే ఏంది, నాకున్నది విశ్వాసం అని, నీకే ఉంది అన్నోరు, నాకు లేదన్నోరు, నేను 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 మరుగుతా అని ఆయన మురిగిందట. మురిగినాక మంచి నిద్రలు ఉన్నాడు అన్నట్టు. మధ్య నిద్ర ఉన్నది. ఇక కాకి మన గాడిద కూత ఎట్లుంటుంది, ఇక ఆ నిద్ర భంగం అయినాక ఇక సాకలు బట్టలు ఉతికే కట్టు ఉంటుంది చూసినావా, ఆ కట్టెతోని నా నిద్ర చెడగొడతావా, ఎందుకు మురిగినవా అని లేచి వాడు ఇక సాకలోడు గాడిదని పిచ్చ కొట్టుడు కొట్టిండట. పిచ్చ కొట్టుడు వచ్చేసినాక అంత ఆ బాధలు భరించలేక అంత గాడిద చచ్చిపోయిందట. చచ్చిపోయినాక ఏంటంటే ఇలా నీతి ఏంటిదంటే, ఎవడు చేయవలసిన పని వాడే చేయాలి. సో ఇంకోని పనిలో మనం ఏలు పెడదాం, ఇంకోని పని మనం చేద్దామని పెద్దరికానికి ఏమని అనుకో మన పెయ్యగలుగుతుంది. అర్థమైందా? అందుకోసమే ఎవరు చేసే పని వారిని చెయ్యనియండి. అనవసరమైన పెద్దరికం మీద తీసుకొని మధ్యలోకి పోయి దెబ్బల పాలుగా ఆకుర్రు. ఇదే ఇందులో ఉన్న నీతి. ఓకే, నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.